శూన్యం. అందులో లేదు భూమి, లేదు ఆకాశం, లేదు కాలం, లేదు జీవం. అది కేవలం ఒక అనంత చీకటి. కానీ ఆ చీకటిలో ఒక శబ్దం ఉంది, ఓం. ఆ శబ్దం సృష్టికి మొదటి శ్వాస. అక్కడి నుంచే ప్రారంభమైంది. కాలచక్రం. ఒక చక్రం తిరుగుతోంది. ఇది సాధారణ చక్రం కాదు, ఇది కాలచక్రం. ఈ చక్రం ఒక్కసారి తిరిగితే లక్షల సంవత్సరాలు గడుస్తాయి. ఈ చక్రం పేరు యుగ చక్రం. మొదటిది సత్యయుగం. ధర్మం 100% నిలిచిన సమయం. మనుషులు దేవత్వానికి సమీపంగా జీవించారు. ఇది స్వర్ణయుగం. తర్వాత వచ్చింది త్రేతాయుగం. ధర్మం కొద్దిగా తగ్గింది. అదే కాలంలో అవతరించారు శ్రీరాముడు. ధర్మానికి కొత్త నిర్వచనం ఇచ్చిన యుగం ద్వాపర యుగం. అర్ధం సగం ధర్మం. మహాభారత యుద్ధం. శ్రీకృష్ణుని గీతాబోధ. సత్యం మరియు అసత్యం మధ్య పోరు. మరి ఇప్పుడు కలియుగం. ధర్మం కేవలం 25% మాత్రమే. అసత్యం, లోభం, అహంకారం పెరిగిన యుగం. మనము ఇప్పుడు జీవిస్తున్న సమయం ఇదే. ఈ 4 యుగాలు కలిసి ఒక మహాయుగం అవుతుంది. 43,20,000 సంవత్సరాలు. ఒకే చక్రం, ఒకే కాల ప్రవాహం. 71 మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం అవుతుంది. ప్రతి మన్వంతరానికి ఒక నాయకుడు ఉంటాడు. అతని మనువు అంటారు. మనుషుల మొదటి పితామహుడు, కాలానికి పరిపాలకుడు. ఇప్పుడు మనం ఉన్నది 7వ మగు కాలం, వైవస్వత మనువు. అతని కాలంలోనే మనం జీవిస్తున్నాం. ఒక బ్రహ్మదినంలో 14 మంది మనువులు వస్తారు. ఒక్కొక్కరు తమ తమ కాలాన్ని పాలిస్తారు. అంతటి విశాలమైన సమయం మన ఊహలకు అందదు. 1000 మహాయుగాలు కలిస్తే ఒక కల్పం అవుతుంది. అది బ్రహ్మదేవుని ఒక రోజు. 4.32 బిలియన్ సంవత్సరాలు. సృష్టి జరుగుతుంది. జీవితం వికసిస్తుంది. కాలం ప్రవహిస్తుంది. అయితే ప్రతిరోజు ముగుస్తుంది. బ్రహ్ముని రాత్రి వస్తుంది. అది ప్రళయం. సృష్టి మళ్లీ శూన్యంలో లీనమవుతుంది. కాని అది అంతం కాదు. మరో ఉదయం వస్తుంది. మరో సృష్టి మొదలవుతుంది. మనిషి జీవితం కేవలం కొన్ని దశాబ్దాలు. కాని సృష్టి కాలం బిలియన్ సంవత్సరాలు. మనము చిన్నవాళ్లమేమో, కాని ఈ విశ్వకథలో మనము ఒక భాగమే.